మాతోనే ఉద్యోగులతో ఇంటింటి తిరిగి పోస్టర్లు అంటించడం, ఇది మంచి ప్రభుత్వం అని మాతోని ప్రచారం చేయించడం జరిగింది. మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ ఉద్యోగులకు మాత్రం ఇది మంచి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇది ఉద్యోగులను ముంచే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం కాదు. ఉద్యోగులను ముంచే ప్రభుత్వం ఇది. ఉద్యోగులను ముంచిన ప్రభుత్వం ఇది. ఉద్యోగులను దగా చేసిన ప్రభుత్వం ఇది. దారుణంగా ఉద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం ఇది. 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ఉద్యోగికి, ఒక్క వర్గానికి ఈ ప్రభుత్వం న్యాయం చేయలే. అందుకే ఈరోజు మీరు చూసుకోండి, విజయవాడ ధర్నా చౌక్ ఉద్యోగుల ధర్నాతో దద్దరిల్లిపోతుంది. అంగన్వాడీలు ధర్నా చేసిన, టీచర్లు ధర్నా చేస్తున్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ధర్నా చేస్తున్నారు, ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు, అంటే ఏ ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో ఉద్యోగుల సమస్యలు అనేది పట్టించుకోవాలి. ఉద్యోగులనే పట్టించుకోవాలి. పూచికపుల్లలాగా చూస్తుంది ఉద్యోగులను. వాళ్ళు ఉద్యోగులు ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చింది అధికారంలోకి రావడానికి. ఆ హామీల సంగతి పక్కన పెడితే ఉద్యోగులకు రెగ్యులర్గా రావాల్సినవి, వాళ్ళకు హక్కుగా రావాల్సిన డిఏలు ప్రమోషన్లు కూడా ఇవ్వడం లేదు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో లెక్క ప్రకారం 4 డిఏలు ఇవ్వాలి. అంటే పాత ఎన్ని పక్కన పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలకు ఒక డిఏ లెక్కేసుకుంటే 2 సంవత్సరాలకు 4 డిఏలు ఇవ్వాలి. కానీ ఇంతవరకు ఇచ్చింది 1 డిఏనే. ప్రభుత్వం మొత్తానికి ఇప్పటి వరకు ఉద్యోగులకు చేసింది ఏదన్నా ఉందా అంటే 2 నెలల్లో 1 డిఏ ఇవ్వడం మాత్రమే. ఆ డిఏ ఇచ్చేటప్పుడు ఏం చెప్పిండు, పండగ చేసుకోండి అన్నారు. అంటే 1 డిఏతో ఏం పండుగ చేసుకోవాలా? దీపావళి చేసుకోవాలా, క్రిస్మస్ చేసుకోవాలా, సంక్రాంతి చేసుకోవాలా, సంవత్సరంలో అన్ని పండుగలు చేసుకోవాలా, లేకపోతే 5 సంవత్సరాలు ఈ 1 డిఏతోనే పండుగ చేసుకోవాలా? అది కూడా అర్థం కావడంలే. వీళ్ళు ఎన్ని హామీలు ఇచ్చిండు ఉద్యోగులకు? అధికారంలోకి వచ్చినప్పుడు 9 హామీలు ఇచ్చిండు ఉద్యోగులకు. 9 హామీల్లో 1 హామీ నేను అమలు చేసిండు చెప్పమనండి. 1 హామీ ఏ ఉద్యోగ సంఘ నాయకుడైనా అడగండి. 1 హామీ ఉద్యోగులకు సంబంధించిన 1 హామీ అమలు చేయలే. అధికారంలోకి వస్తున్న వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పిండ్రు. వెంటనే అంటే ఉద్యోగులు ఏమనుకున్నారు, నెలకో 2 నెలలకో ఇస్తారనుకున్నారు ఉద్యోగులు అందరూ కూడా. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఇదే హామీని 27% ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన నెల రోజులకే ఆ ప్రభుత్వం ఆ హామీని అమలు చేసింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా వెంటనే అంటున్నారు కాబట్టి అధికారంలో వచ్చిన నెలకో 2 నెలలకో ఐఆర్ ఇస్తారని అందరూ ఉద్యోగులందరూ ఆశపడిండ్రు, ఎదురు చూసిండ్రు. కానీ 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు అతిగతి లేదు. అంటే వెంటనే అంటే ఎన్ని సంవత్సరాలు వెంటనే అనేది వాళ్ళ దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలో వెంటనే అంటే ఎన్ని సంవత్సరాలు మాకు అర్థం కావడంలే. 5 ఏళ్ళ మళ్ళీ ఎన్నికలప్పటికీ ఐఆర్ ఇచ్చి మళ్ళీ ఎన్నికలకు పోతారా? అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏంటో అర్థం కావడంలే. పాత ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేసింది. 2023 నుంచి ఉద్యోగులకు పిఆర్సీ రావాలి. పాత ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేసింది. అపాయింట్ చేసిన పిఆర్సీ కమిషన్ ఈ ప్రభుత్వం రాగానే రిజైన్ చేసిండు. ఎందుకు చేసిందో ఎవరికి తెలియదు. రిజైన్ చేయమని బలవంతం పెట్టిందా ఆయన రిజైన్ చేసిందో తెలియదు. రిజైన్ చేసిన పిఆర్సీ కమిషనర్ స్థానంలో ఇంతవరకు పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలే. 2023 జూలై నుంచి అంటే 3 ఏళ్ళు అయింది. పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాల్సిన టైం దాటిపోయి 3 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయాలా? పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు? పిఆర్సీ ఇవ్వాలంటే పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడానికి కనీసం 1 సంవత్సరం తీసుకుంటారు. అది కూడా ప్రభుత్వానికి ఇష్టమైతేనే. మళ్ళీ లేదంటే ప్రభుత్వం వాళ్ళతో ఎక్స్టెండ్ చేయించి మళ్ళీ ఎన్ని రోజులైనా తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు సంవత్సరానికి రిపోర్ట్ ఇచ్చినా మళ్ళీ దాన్ని ఉద్యోగ సంఘాలకు ఇచ్చి ఎగ్జామిన్ చేసి, అధికారులు ఎగ్జామిన్ చేసి, మళ్ళీ ఉద్యోగులతో చర్చించి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మళ్ళీ 1 సంవత్సరం పడుతుంది. అంటే ఈరోజు పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేసినా కూడా ప్రభుత్వం పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఇంకా ఇప్పటికీ పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయకపోతే పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు? అసలు పిఆర్సీ ఇచ్చే ఉద్దేశం ఉందే ప్రభుత్వానికి? అది కూడా 2029 ఎలక్షన్ ముందు ఎలక్షన్ డ్రామాలో భాగంగా మాకేమన్నా దాన్ని ఒక డ్రామాగా నడుపుతారు అర్థం కావడంలే. పెండింగ్ బకాయిల గురించి, పెండింగ్ బకాయిలు అన్నీ ఇస్తామని చెప్పి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిండ్రు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక శ్వేతపత్రం ఇచ్చిండ్రు. ఆ శ్వేతపత్రంలోనే ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు 22,940 కోట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళే చెప్పిండ్రు. ఇంతవరకు ఆ 22,000 కోట్ల బకాయిలు ఏమైనా తీర్చిండ్రా? ఆ 22,000 కోట్ల బకాయిలు ఈ రోజుకి ఎన్ని అయినాయి? ఈ రోజుకి 35 నుంచి 40,000 కోట్లు అయినాయి. అంటే పాత ప్రభుత్వంలో 5 ఏళ్ళకి 22,000 కోట్ల బకాయిలు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినాక 2 నెలలకే మళ్ళీ ఒక 15 నుంచి 20,000 కోట్ల బకాయిలు పెరిగినాయి. అంటే బకాయిలు కొండలాగా పెంచుకుంటూ పోతాను తప్ప బకాయిలు చెల్లించే ఉద్దేశం ప్రభుత్వానికి ఏమాత్రం కనపడ్డంలే. మేము ప్రెజర్ పెట్టంగా మొన్న సంక్రాంతికి ఒక డిఏ అరియర్స్ బకాయిలలో ఒక డిఏ అరియర్స్ ఇస్తామని చెప్పి సంక్రాంతి ముందు రోజు హామీ ఇచ్చింది ప్రభుత్వం. అది కూడా ఆ సంక్రాంతికి ఇచ్చిన హామీలో కూడా ఇంతవరకు పూర్తిగా అమలు చేయలేదు. కొందరికి మాత్రమే. అంటే అదేందో కొందరికి ఒక ఇన్స్టాల్మెంట్ పడింది, కొందరికి 2 ఇన్స్టాల్మెంట్లు,
వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసిండ్రు. అంటే సంక్రాంతికి చెప్పిన హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు. ఇంకా చాలామందికి ఆ చెప్పిన ఒక్క డిఏ బకాయి కూడా ఇంతవరకు పడలే. పోలీసులకు అయితే 5 ఎస్ఎల్ పెండింగ్ ఉన్నాయి. ఎప్పుడు పోలీసులకు 5 ఎస్ఎల్ పెండింగ్ పెట్టిన చరిత్ర గతంలో కూడా ఎప్పుడు లేదు. ఇప్పుడు పోలీసులకు 5 ఎస్ఎల్ పెండింగ్ ఉన్నాయి. రిటైర్మెంట్ వాళ్ళకు 20 నెలల నుంచి గ్రాట్యుటీ రావడంలే, ఈఎల్ ఎన్కాష్మెంట్ రావడంలే. ఇలా ఏ పెండింగ్ బకాయిలు అనేది అసలు ఏ మాత్రము ఏ ఒక్క ఉద్యోగికి ఇవ్వడం లేదు. అలాగే సిపిఎస్ ఉద్యోగులకు మేలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిండ్రు. సిపిఎస్ అంటే జీపీఎస్, గత ప్రభుత్వం జీపీఎస్ అనేది ఒక విధానం, ఒక గ్యారంటీ పెన్షన్ తీసుకొచ్చే అది బాగలేదని చెప్పి దాన్ని క్యాన్సిల్, అంటే పెండింగ్లో పెట్టి దాన్ని పక్కన పెట్టి గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను కూడా వెనక్కి తీసుకొని అంటే హోల్డ్ చేసి జీపీఎస్ని సమీక్షించి జీపీఎస్ కంటే మెరుగ్గా ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యంగా ఉండే ఒక సిపిఎస్ ఒక పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చామని చెప్పి హామీ ఇచ్చిండ్రు. ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది. ఏ రకమైన పెన్షన్ విధానం తీసుకొచ్చారు మీరు? అసలు పెన్షన్ మీద మీకు ఉండే ఆలోచన ఏంటి? ఉద్యోగులకు ఏ రకంగా మేలు చేయాలనుకుంటున్నారు అనేది ఏమైనా ఆలోచించిందా? ఉద్యోగ సంఘాన్ని పిలిచి మాట్లాడిందా? పోనీ కనీసం ఒక కమిటీ వేసిందా? ఏం చేయాలనుకుంటుంది ప్రభుత్వం సిపిఎస్ మీద? ఆ గతంలో ఎలక్షన్ అప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? మేము గతంలో లాగా నెలకు వారానికి చేస్తామని హామీ ఖచ్చితంగా 1 సంవత్సరంలో దీనికి పరిష్కారం చూపిస్తామని చెప్పిండ్రు. సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు అయింది, పరిష్కారం చూపడం మొదలుపెట్టు. పరిష్కారం చూపే ప్రయత్నం కూడా మొదలుపెట్టలేదు. ఇంకా వీళ్ళు పరిష్కారం చేయాలన్న ఆలోచన కూడా చేయడం లేదు. ఇంతకంటే ఉద్యోగులు మోసం చేయడం ఇంకేముంటుంది? అట్లా ప్రతి ఒక్కరి మిగతా హామీలు కూడా అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలని అమలు చేస్తామని చెప్పిండ్రు, అది లేదు. పెన్షనర్లకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, అది లేదు. ఈ రకంగా ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా గత ప్రభుత్వం జరుగుతున్నాయి కూడా జరగడం లేదు. ఇంతకుముందు చెప్పినట్టు డిఏలు ఇవ్వలేదు, ప్రమోషన్లు కూడా ఇవ్వడం లేదు. రాష్ట్రం అంతా ప్రమోషన్లు జనవరి 30కి డిపిసి కంప్లీట్ చేయని చెప్పి మా సెక్రటరియట్లో జిఏడి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. కానీ అక్కడే జరగడం లేదు, జిఏడిలో జరగడం లేదు. అసెంబ్లీలో అయితే అసలు ప్రమోషన్లే ఇవ్వడంలే. అసెంబ్లీ సెక్రటరీగా ఒక అర్హత లేని వ్యక్తిని తీసుకొచ్చి అసెంబ్లీ సెక్రటరీగా పెట్టిండ్రు. అక్కడ ఇష్టారాజ్యం చేస్తున్నారు. అసలు ప్రమోషన్లే ఇవ్వడం లేదు. గతంలో కూడా 2014-19 మధ్య కూడా అప్పటి ప్రభుత్వం అప్పుడు కూడా ఉద్యోగులు, అసెంబ్లీ ఉద్యోగులు ప్రమోషన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది. అప్పుడు కూడా అర్హత లేని వ్యక్తిని సెక్రటరీగా కొనసాగించడానికి అసెంబ్లీ ఉద్యోగులందరికీ ప్రమోషన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది. అలాగే ప్రమోషన్లు ఇవ్వరు, డిఏలు ఇవ్వరు, చెప్పిన హామీలు అమలు చేయరు. వీఆర్ఏలకు ప్రమోషన్లు లేవు, జీతాలు పెంచలే. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎప్పుడు 2020లో జీతాలు పెంచిండు, వాళ్ళకి 5 ఏళ్ళు దాటిపోయింది, వాళ్ళకు జీతాలు పెంచడంలే. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేట్ చేస్తూ ప్రభుత్వం చట్టం తెచ్చింది గత ప్రభుత్వం. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వానికి బాధ ఏంటి? దాంట్లో సగం మంది, దాదాపు 4000 మంది రెగ్యులర్ అయినరు. వాళ్ళు కొంతమంది అయ్యి కొంతమంది కాకపోయిన వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది? వాళ్ళని రెగ్యులేట్ చేయడానికి ప్రభుత్వానికి ఉండే బాధ ఏంటి? అంటే ప్రభుత్వానికి ఉద్యోగులకు మేలు చేయాలనే ఆలోచన లేదు, మేలు చేయడం ఇష్టం లేదు, అదే కనపడుతుంది. ఏ రకమైన ఏ కేటగిరీ ఉద్యోగులు కూడా ప్రభుత్వం మంచి చేసిన పాపను పోలే. ఇంకా గ్రామవారి టీచర్లకు యాప్లు తగ్గిస్తామన్నారు, యాప్లు పెరిగినాయి. బోధనేతర వరకు పెరిగింది తప్ప ఎక్కడ తగ్గలే. యాప్లు తగ్గిస్తామని చెప్పి అన్ని యాప్లను కలిపి ఒక యాప్ చేసి ఆ యాప్లోనే, అంటే చేసే పని ఏం తగ్గడంలే, అన్ని యాప్లు తీసుకొచ్చి ఒక యాప్ కలిపి ఒక యాప్ తయారు చేసిండ్రు. అది యాప్లు తగ్గించడం అంటే అదే? ఏ వర్గం ఉద్యోగులు మీ వల్ల లబ్ధి పొందిండ్రు? గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల గోస అయితే అది చెప్పడం సాధ్యం కాదు. వాళ్ళు రెగ్యులర్ డ్యూటీ వాళ్ళు చేయాలి. ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంచాలి, ఇంటింటికి వెళ్ళి మంచి ప్రభుత్వాన్ని పోస్టర్ అందించాలి, ఇంటింటికి వెళ్ళి వాట్సాప్ గవర్నమెంట్స్ మీద ప్రచారం చేయాలి. వాలంటీర్ల పని అంతా వీళ్ళే చేయాలి. రోజుకొక సర్వే చేయాలి. ఏదన్నా పండగ జాతర ఉంటే ఆ ఏరియాలో బాత్రూమ్ల దగ్గర కాపలా, పార్కింగ్ దగ్గర కాపలా. ఇంత ఘోరమా? ఇంత శ్రమ దోపిడా? పండగలు జాతరలు ఈ 5 ఏళ్లలో సచివాలయ ఉద్యోగులు వచ్చి 6 సంవత్సరాలు అయింది. ఇన్నేళ్ళు ఎక్కడ పండగలు జాతర జరగలేదా? గతంలో ఎప్పుడూ లేదు. ఇప్పుడే ఎందుకు సచివాలయ ఉద్యోగులను బాత్రూమ్ దగ్గర, క్లీనింగ్ పార్కుల దగ్గర, పార్కింగ్ దగ్గర ఎందుకు పెడుతున్నారు? అంత అలుసుగా ఉన్నారు సచివాలయ ఉద్యోగులు. మీ ఇష్టం అంటే సచివాలయ ఉద్యోగులతో ఏ పనైనా చేసుకోవచ్చు అని ప్రభుత్వం అనుకుంటుందా? రాజుల కాలంలో బానిసలతో కూడా ఇంత చాకరీ చేయిస్తున్నారు. అంత ఘోరంగా, అంత నీచమైన పనులు, అంత ఘోరమైన పనులు సచివాలయ ఉద్యోగులు చెప్తున్నారు ప్రభుత్వం. మరి నిజంగా సచివాలయ ఉద్యోగుల విషయంలో అయితే చాలా బాధాకరం. వాళ్ళని వాడుకున్న తీరు కానీ, వాళ్ళ పెట్టే ఇబ్బంది కానీ, వాళ్ళని పెట్టే టార్చర్ కానీ, వాళ్ళని పెట్టే టార్గెట్లు కానీ, ఏదైనా కూడా ఈ ఒత్తిడి తట్టుకోలేకే సచివాలయ ఉద్యోగులు ఈ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో దాదాపు 80 మంది సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోవడం కానీ, హార్ట్ అటాక్ రావడం కానీ, బ్రెయిన్ స్ట్రోక్ రావడం కానీ, ఈ రకంగా 80 మంది ఉద్యోగులు చనిపోయినారు.
చిన్న అంటే సచివాలయ ఉద్యోగులు అంటే వాళ్ళు వచ్చిందే 2019లో, అంటే వాళ్ళు మ్యాక్సిమం 30 నుంచి 35, 40 ఏళ్ళ లోపల వాళ్ళే ఉంటారు. ఇంత చిన్న వయసు ఉద్యోగులు హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యి నెలలో 3, 4, మొన్న ఈ మధ్య అయితే 2 రోజులు 5 మంది చనిపోయినారు. ఇంత ఘోరంగా చనిపోతున్నా కూడా ప్రభుత్వం ఏ రోజు స్పందించలే. ఏంటి వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు అనే ఆలోచన కూడా ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడ చేయకపోగా మళ్ళీ వాళ్ళ మీద ప్రజలు పెంచే పని. మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ఇన్ని రకాల పనులు చేస్తానా వాళ్ళు సచివాలయం పోతే సచివాలయం ఉండలేదని కొన్ని పనికిమాలిన పత్రికలు, పనికిమాలిన ఛానళ్ళు ఏదో పేపర్లో రాయడం, అది చూసి ప్రభుత్వం మళ్ళీ వాళ్ళ మీద తనిఖీలకు వెళ్ళండి, ఇన్స్పెక్షన్కి వెళ్ళండి అని చెప్పి ఈరోజు ఈ మధ్య ప్రభుత్వం ఒక 2 రోజులు 3 రోజుల కింద ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. సచివాలయాలపై కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ అందరూ పోయి సచివాలయాల్లో రోజు తనిఖీలు చేయండి అని. ఏం సచివాలయాలు ఏముంటుంది ఈ తనిఖీ చేయడానికి? వాళ్ళు సచివాలయం ఉండనిచ్చే కదా వాళ్ళని తనిఖీ చేయడానికి. రోజుకొక సర్వే, రోజుకొక బిఎల్ఓ డ్యూటీ, రోజుకొక ప్రచార కార్యక్రమం, జిఎస్టీ తగ్గిందని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయించడం, ఈ రకంగా అన్ని మీరు వాళ్ళు ఎప్పుడు ఊర్లలో తరుముతుంటే సచివాలయంలో ఎవరు ఉంటారు? మీరు పోయి ఇన్స్పెక్షన్ చేయడానికి. మీరు పోయి ఇన్స్పెక్షన్ చేయనప్పుడు ఎవరు సచివాలయంలో లేరని చెప్పి మళ్ళీ దానికి ఒక సోకాన ఇవ్వడం, దాన్ని మళ్ళీ సస్పెన్షన్ చేయడం. ఇట్లా సచివాలయ ఉద్యోగులు ఇబ్బంది పెట్టడానికి తనిఖీలు తప్ప మీరు సాధించేది ఏమి తనిఖీలు చేసి? ఇంత ఇబ్బంది పెట్టడం, సచివాలయ ఉద్యోగులు ఇంత ఇబ్బంది పెట్టడం అనేది ప్రభుత్వానికి మంచిది కాదు. అసలు వాళ్ళకి ఎంత టార్చర్ ఉందంటే, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. సచివాలయ ఉద్యోగులకు కడప జిల్లా వేంపల్లిలో ఒక సచివాలయ ఉద్యోగి ఒక ఇంటికి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కోసమని ఒక ఇంటికి వెళ్ళిండు. ఆ ఇంటికి 5 సార్లు వెళ్ళిండంట. వాళ్ళు ఏమంటున్నారు, మాకు పని ఉంది, ఈరోజు కాదుపో రేపు రాపో అని. అంటే ఇన్నిసార్లు పోతే రాకపోతే ఆ ఉద్యోగి కొద్దిగా చిరాకు పడి, నేను 5 సార్లు వచ్చినామా మీ ఇంటికి, మీరు చెప్పడం లేదు, నేను మీ ఇంటికి రాను, మీరే సచివాలయానికి వచ్చి మీ వివరాలు చెప్పండి అని ఒక్క మాట అన్నాడు ఉద్యోగి. దానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు అందరూ వచ్చి, మాకు ఎదురు చెప్తావా, మాది ప్రభుత్వం, మేము తెచ్చుకున్న ప్రభుత్వం, మాకు ఎదురు చెప్తావా, మేము ఎన్నిసార్లు రావాలి, మేము ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు రావాలి, నీ పనే అది అని చెప్పి ఆ ఉద్యోగిని చితకబాదిండ్రు. ఆ ఉద్యోగిని కొడితే ఆ ఉద్యోగి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చే పోలీసులు కేసు తీసుకోలే. పోలీసులు ఉల్టా ఏమంటున్నారు, నువ్వు కంప్లైంట్ వాపస్ తీసుకోకపోతే నువ్వు ఆ ఇంట్లో వెళ్ళి ఆ ఆడవాళ్ళతో మిస్బిహేవ్ చేసినప్పుడు నీ మీద కేసు పెడతామని చెప్పి, ఉల్టా కేసు పెడతామని చెప్పి ఆ సిఐ అక్కడ ఉండే లీడర్లతో, టీడీపీ లీడర్తో కలిసి సిఐ అతని మీద ఒత్తిడి చేసిండు. అతను వెనక్కి తగ్గకుండా కలెక్టర్ని కలిసిండు, జాయింట్ కలెక్టర్ని కలిసిండు, ఎస్పీని కలిసిండు, అందరినీ కలిసిండు. ఎక్కడ అన్యాయం జరగలే, అతని మీద కేసు పెట్టలే. ఉల్టా అందరూ ఇతనికే సర్ది చెప్పడం, కేసు వాపస్ తీసుకోవాలి. 5 సార్లు ఇంటికి వెళ్తే వివరాలు చెప్పకపోతే ఉద్యోగి ఏం చేస్తాడు? మీరు టార్గెట్ కంప్లీట్ కాలేదంటే ఎట్లా కంప్లీట్ అవుతుంది? ఇంత ఇబ్బంది పెడుతుంటే, ఉద్యోగులను కొడుతుంటే మీరు ఏమాత్రం పట్టించుకోకపోతే మీ కలెక్టర్లకు కానీ, ఉన్నతాధికారులు కానీ, ఎంపీ ఎవరికైనా కూడా ఉద్యోగిని టార్గెట్ పెట్టి పని చేయమని అర్హత మీకుందా? కలెక్టర్లు ఆలోచించుకోవాలి. మీ కింది ఉద్యోగి ఇబ్బంది పడి పని చేసేటప్పుడు ఉద్యోగులు దాడికి గురి అయితే కాపాడుకోలేకపోతే మీకు ఉద్యోగులకు పని చెప్పే అర్హత ఉందా మీకు? ఈ రోజుకి కూడా ఆ కేసు కట్టలేదు ఆ ఉద్యోగి దాడి చేసిన వాళ్ళ మీద. ఇన్ని రకాల అంటే సచివాలయ ఉద్యోగులు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని అన్ని రకాలుగా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. మిగతా అన్ని రకాలు అంటే సచివాలయ ఉద్యోగులు కాదు, ఓవరాల్గా చూసుకుంటే ప్రభుత్వం ఉద్యోగులు అంటే చిన్న చూపు, ఉద్యోగులు అంటే చులకన, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయలే, ఉద్యోగులకు రెగ్యులర్గా కావాల్సిన ప్రమోషన్లు డిఏలు ఇవ్వడంలే, ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం లేదు, ఉద్యోగులకు కనీస గౌరవం లేదు. అన్ని రకాలుగా ప్రభుత్వం అణిచివేత గురి చేస్తుంది. మేము కూడా ఎదురు చూసినాం, ప్రభుత్వం వచ్చినా కొన్ని రోజులు కుదురుకోవాలే, కొద్దిగా ఆర్థికంగా స్టెబిలైజ్ అవ్వాలా, మాకు రావాల్సిన ఇస్తారు, ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించడాన్ని ఇన్ని రోజులు 2 ఏళ్ళు ఎదురు చూసినాం. కానీ ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు, ప్రభుత్వంలో ఏమాత్రం స్పందన లేదు. ఉద్యోగులు అనగదొక్కే కార్యక్రమాలు పెంచుతుంది తప్ప ఉద్యోగులకు మంచి చేసే కార్యక్రమం పట్ల ప్రభుత్వం ఏమాత్రం దృష్టి పెట్టడంలో, ఆలోచన చేయడంలే. అందుకే దీని నుంచి బయటపడాలంటే పోరాడక తప్పని పరిస్థితి ప్రభుత్వమే తీసుకొచ్చింది. ఈ అణిచివేత నుంచి, ఈ అన్యాయం నుంచి బయటపడాలంటే ఉద్యోగులు పోరాడక తప్పని పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఉద్యోగులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఇలాగే ఉంటే మరింత అనగదొక్కపడతాం, మరింత అన్యాయానికి గురవుతాం తప్ప మనకు మంచి జరగదు. మనం రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసి ప్రభుత్వం మెడలు ఉంచకపోతే మనం మరింత నష్టపోతాం. కాబట్టి పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఉద్యోగులందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వానికి చివరి అవకాశంగా ఉగాదికి ప్రభుత్వం ఉద్యోగులకు ఏదైతే చెప్పిందో అవన్నీ ఉగాదికి, కనీసం ఉగాది నాటికి ఐఆర్ ప్రకటించకపోతే ఉగాది తర్వాత జిల్లా వ్యాప్తంగా జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం. ముందుగా అనంతపురం నుంచి మొదలుకొని అన్ని జిల్లాలు కలిపి జిల్లా స్థాయిలో కార్యక్రమాలు, జిల్లా స్థాయి నిరసనలు తెలిపి
అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర స్థాయిలో విజయవాడలో మహాధర్నా ఏర్పాటు చేసి ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరాటం మొదలు పెడతాం. పోరాడాల్సిన సమయం వచ్చింది, పోరాటం మొదలు పెడుతున్నామని చెప్పడానికి మేము ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. ప్రభుత్వం అయినా ఇప్పటికైనా మేల్కొని కళ్ళు తెరిచి ఉద్యోగుల పట్ల చూసి ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఏదైతే హామీలు ఇచ్చినా హామీలు అమలు చేయాలి. ముఖ్యంగా ఉగాది నాటికి పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయడంతో పాటు ఐఆర్ ప్రకటించకపోతే ఏప్రిల్ నుంచి ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజెప్పడానికి ఈ సమావేశం. ఉద్యోగులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం 2 సంవత్సరాలు ఓపిక పట్టినాం, ఎదురు చూసినాం, ప్రభుత్వానికి సమయం ఇచ్చినాం, ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు కాబట్టి మనందరం కలిసి పోరాడితేనే సాధించుకోగలుగుతాం. సంఘాలుగా కాకుండా మేము గతంలో పిఆర్సీలు అన్యాయం జరిగినప్పుడు ఏ రకంగా అయితే అందరం కలిసి పోరాడినామో ఇప్పుడు కూడా అందరం కలిసి పోరాడడానికి కూడా మేము సిద్ధం. మిగతా సంఘాలు కూడా ముందుకు వచ్చి వాళ్ళ నాయకత్వం తీసుకుంటే వాళ్ళ నాయకత్వంలో మేము వెనక నడిచి వాళ్ళకు సహకరించి పోరాటాన్ని ముందుకు తీసుకురావడానికైనా మేము సిద్ధం. కాబట్టి నాయకులు ముందుకు వచ్చిన రాయకపోయినా ఉద్యోగులందరూ ఆలోచించి మేము చేసే పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. ఉగాదికి ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం. అనంతపురంలో ఏప్రిల్లో అనంతపురం నుంచి ఈ జిల్లా స్థాయి నిరసన కార్యక్రమం మొదలు పెడతామని తెలియజేసుకుంటున్నా. దీనికి అందరూ ఉద్యోగులందరూ సహకరించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.